హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉన్న ప్రశ్నలకు ఏవైతే మీరు అనుకుంటారో వాటికి, అది రిలేషన్ అయినా, కెరియర్ అయినా, హెల్త్ అయినా, దేని గురించి అయినా సరే అండి, మీరు దేని గురించి చూడాలనుకుంటున్నారో దాని గురించి అనమాట. దానికి గాడ్స్ నుంచి మీకు వచ్చే మెసేజెస్ ఏంటి అంటే సందేశం ఏంటి, గాడ్ ఇచ్చే సందేశం ఏంటి అనేది చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్ అయినా చూడొచ్చు, మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా దేని గురించి అయినా చూడొచ్చు అనమాట. మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. ఇప్పుడైతే నేను గాడ్ మెసేజెస్ ద్వారా మీకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీ మనసులో ఉన్న ప్రశ్నకి అనేది చూద్దాము. నేను ఇక్కడ 3 కార్డ్స్ని షఫిల్ చేసి పెడతానండి. 3 కార్డ్స్ అయితే పెట్టానండి. మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఈ 3 కార్డ్స్లో ఏది పిక్ చేసుకుంటే అది మీ కార్డ్ అవుతుంది అనమాట. మీకు గాడ్ నుంచి వచ్చే మెసేజ్ అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ కార్డ్ పిక్ చేసుకున్న వారికి ఈ మెసేజ్ ఏంటనేది చూద్దామండి. రాముడి నుంచి వచ్చే మెసేజ్ అనమాట. నిజాయితీతో, నీతితో, ప్రేమతో నీ ధర్మాన్ని నిలబెట్టు అని చెప్పి చెప్తున్నారండి. ఈ గాడ్ నుంచి మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే నిజాయితీతో, నీతితో, ప్రేమతో నీ ధర్మాన్ని నిలబెట్టు అని చెప్పి మనకి రాముడి నుంచి వచ్చే మెసేజ్ అనమాట. ఫస్ట్ మెసేజ్ అనమాట ఇది. నెక్స్ట్ ఈ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఏముంది, ఇక్కడ ఏ గాడ్ ఉన్నాడు చూద్దామండి. శని దేవుడు అని వస్తుంది అనమాట. శని మనకి ఏం చెప్తారు అంటే మీ సవాళ్ళ నుంచి నేర్చుకోండి, సహనం మరియు పట్టుదల కలిగి ఉండండి అని చెప్పి చెప్తున్నారు. మీ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఒక లెసన్ నేర్చుకోండి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. సహనం మరియు పట్టుదల ఉండాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. శని ఏది చేసినా మనకి చాలా ఆలస్యంగానే చేస్తారండి. కర్మని పోగొడతారు శని దేవుడు అనేవాళ్ళు. మళ్ళీ వచ్చి మనకి సహనం పట్టుదల ఉండాలన్నమాట. దాని నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన లెసన్ ఏదో మన లైఫ్లో ఉండిద్ది అనమాట. శని దేవుడు వస్తే చాలామంది భయపడతారు. ఈ నుంచి వచ్చే మెసేజ్ అయితే ఇదండి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏ గాడ్ ఉన్నారు అనేది సూర్య అని వస్తుంది అనమాట. సూర్యదేవుడి నుంచి మీకు వచ్చే మెసేజ్ ఏంటి అంటే సానుకూలతను ప్రసరింపజేయండి, మీ స్వంత జీవితంలోకి మరియు ఇతరుల జీవితాల్లోకి వెలుగును తీసుకురండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సానుకూలతను ప్రసరింపజేయండి, మీ స్వంత జీవితంలోకి మరియు ఇతరుల జీవితాల్లోకి వెలుగును తీసుకురండి అని చెప్పి చెప్తున్నారు. అంటే స్వాగతం ఇచ్చండి, ఏంటంటే కొత్త జీవితం ఏదైతే ఉందో దాన్ని స్వాగతించండి అని చెప్తున్నారు అనమాట. మీ జీవితమే హ్యాపీగా ఉంచుకోవడం కాదు, ఇతరుల జీవితాన్ని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి అన్నట్టుగా మనకి ఈ సూర్యదేవుడి నుంచి వస్తున్న మెసేజ్ అండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.